హాయ్, గుడ్ మార్నింగ్ గైస్. మార్నింగ్ 12:30 అవుతుంది. ప్రయాగ స్వాగతం. ప్రయాగ చల్లగా ఉంది. మార్నింగ్ 12:30కే జనాలు ఈ బ్రిడ్జ్ నుంచి స్టార్ట్ అవుతున్నారు. ఇది మనకి రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంది. బై వాక్ వస్తే ఆటోలు కూడా ఉంటున్నాయి. సో ఎవరో వెసులుబాటును బట్టి వాళ్ళు వచ్చేస్తున్నారు. సో మనం బ్రిడ్జ్ ఎక్కి మాట్లాడుకుంటే ఆ బ్రిడ్జ్ అవతలకి వెళ్ళాం, కనిపించే లైట్ల వరకే. అక్కడికి వెళ్ళాక వ్యూ ఒకసారి చూద్దాం. సో బ్రిడ్జ్ ఏదైతే ఇది, ఆ బ్రిడ్జ్ ఎండింగ్ వెళ్ళాక ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇదే బ్రిడ్జి. ఈ బ్రిడ్జ్ మొత్తం ఒకసారి అలా వ్యూ చూపిస్తాను. మార్నింగ్ 3 అవుతుంది ఇప్పుడు. సో జనాలు అయితే వస్తున్నారు. మా వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. నాగబాబాలు గురాలు ఉంటారంట, కానీ అవన్నీ వీడియో తీసే అంత ఇంట్రెస్ట్ లేదు. సో జనాలు మాత్రం అలా చూద్దామని మార్నింగ్ సన్లైట్కి స్టార్ట్ అయ్యాను. సో జనాలు వస్తున్నారు. సన్లైట్ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. మనం అయితే సంగమ రోడ్, మెయిన్ రోడ్ వచ్చేసాం. ఇది పాయింట్ అనమాట, గేట్ నెంబర్ 3. ఇక్కడ పైన బోర్డులో కనిపిస్తుంది కదా, ఈ గేట్ స్టార్ట్ అయ్యి ఆ అవతల ఎండింగ్ గేట్ ఉంటుంది అనమాట. అది ఇక మెయిన్ సంగమం పాయింట్. అక్కడి నుంచి అందరూ మునుగుతుంటారు. ఇక్కడ ఎక్కడైనా మునగొచ్చు, కానీ మొత్తం ఇక్కడికే మెయిన్ ఈ మేజర్ అనమాట, 3 నదులు కలిసేది. సో అందరికీ ఇక్కడ తీసుకెళ్తున్నారు. సో ఇది వరకు చూసుకొని జస్ట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం. నేనైతే ఎవరిని తీయాలని లేదు, ఎవరి కోసం వెళ్ళను. సో అవతల పక్క యువతల పక్క చాలా గేట్లు ఉన్నాయి. ఒకసారి మీకు అలా లెఫ్ట్ సైడ్ చూపిస్తాను. వీళ్ళు రిటర్న్ అవుతున్న వాళ్ళు. ఎందుకు, అవతల పక్క సంగమంలో మునిగి రిటర్న్ అయ్యేవాళ్ళు అనమాట. సో ఇటు నుంచి ఒకసారి సన్లైట్ చూపిస్తాను. అసలు సన్లైట్లో నిలబడి అసలు ఒకసారి చూస్తుంటే ఈ చల్లగాలికి వాతావరణం వెళ్ళబుద్ధి కావట్లేదు. సో రౌండ్గా ఒకసారి వ్యూ చూద్దామని ఒకసారి అలా కెమెరాని తిప్పుతున్నాను. ఈ కనిపించే బ్రిడ్జెస్ ఎంతవరకు ఉన్నాయో, ఒకటి ఎంట్రన్స్, ఒకటి గేట్ పాస్ అనమాట, మనం బయటికి వెళ్ళిపోవడానికి. సో అందరూ వెళ్తున్న వాళ్ళు, అటు నుంచి ఇటు నుంచి వచ్చేవాళ్ళు, రిటర్న్ అవుతున్న వాళ్ళు, ఆ పక్క నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మనం గేట్ అటు బయటకు వెళ్దాం. పైన చూస్తే పక్షులు అద్భుతంగా ఎగురుతున్నాయి. అసలు ఇంత అందమైన పక్షులు ఇంతవరకు చూడలేదు డైరెక్ట్గా. సో మనం ఈ సన్లైట్ వ్యూలో కూడా చూద్దాము. జనప్రవాహం పెరిగిపోతుంది, అలాగే జల ప్రవాహం పెరిగింది. వేడిగా వెచ్చగా ఉంటాయి అంటున్నారు. ఎందుకంటే నది నీళ్ళు చాలా వెచ్చగా ఉంటాయి, ప్రవాహం ఎక్కువగా ఉంది. పక్షులు అయితే చిన్న చిన్న వాటి కోసం, చిన్న చిన్న నత్తలు కనిపిస్తున్నాయి, చేపలు, వీటి కోసం తిరుగుతూ ఉన్నాయి. అక్కడక్కడే తిరుగుతుంటే సన్లైట్లో చాలా బాగుందనే వ్యూ చూపిస్తున్నాను. అవి అలా ఎగురుతుంటే చాలా బాగుంది, అందుకే మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను. సో ఇక్కడి నుంచి బాహర్కి వచ్చేద్దాం. బయట గేట్ ఇది. సో ఈ గేట్ ఇటు మనకి ఎండింగ్, కొంతమందికి ఇటు ఎంట్రన్స్ అనమాట బయటికి వెళ్ళే వాళ్ళకి. సో మనం ఈ పక్క నుంచి ఒకసారి వ్యూ అయితే చూపిద్దాం. అందరూ మొత్తం ఒక రౌండ్ కెమెరా వేస్తాను. చూస్తున్నారు కదా, గోలగోలగా ఉంది. 4 కోళ్ళ జంక్షన్ సంగమం పాయింట్. ఇక్కడి నుంచే వెళ్ళి రకరకాల పాయింట్లు మునుగుతున్నారు. మనం లాంగ్ వెళ్ళకుండా దగ్గరలో మునుగుదాం. మనకి మిగతా వాళ్ళతో పని లేదు. ఎలా ఉందనేది ఒకటే చూసుకొని ఇక్కడి నుంచి మూవ్ అవుదాం. సో రేపు భూటాన్ రాజు, యోగి గారు, అలాగే PM గారు వస్తున్నారని అన్నారు అడిగితే. అందుకే పటిష్టమైన చర్యలు ఉన్నాయన్నారు. అలాగే స్టార్టింగ్ నుంచి అలాగే ఉంది. నాకు ఈ సన్లైట్ అయితే అసలు చెప్పనక్కర్లేదు. ఇక్కడి నుంచి కదలబుద్ధి అవ్వట్లేదు. ఒకసారి వ్యూ చూసేసుకుని, మునిగే పాయింట్ ఇది, ఇక్కడికి వెళ్ళి మనం మునగాలి. మనం మునిగిన తర్వాత ఇక బయటికి వెళ్ళే చూద్దాం. సో నేను కూడా వెళ్ళి మునుగుతాను. మునిగాక మీకు ఇక్కడి నుంచి రన్ చేస్తాను అనమాట కంటిన్యూగా. సో ఈ సముద్ర పక్షులే ఏమన్నారు, పేరు అడిగితే ఏదో సీగల్ ఏదో అన్నారు. వైట్ కలర్లో ఉన్నాయి. సో ఇక ఇక్కడి నుంచి హనుమాన్ మందిర్ ఉంది దగ్గరలో, నియర్ బై 1.5 ఉండొచ్చు. సో ఇక్కడ స్ట్రైట్కి వెళ్తే హనుమాన్ మందిర్ చూసుకుని నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. సో పుణ్యస్నానాలు కావాలనుకున్న వాళ్ళు వచ్చేసి మునిగేసి వెళ్ళిపోతారు, లేదా బాబాల కోసం వచ్చేవాళ్ళు వాళ్ళని చూసుకుని వెళ్తారు. ఇక్కడ చూసారా, ఈ వ్యూలో అసలు ఎన్ని గుడారాలు అయితే ఉన్నాయంటే కొన్ని వందల్లో ఉన్నాయి. సో ఒకసారి మీకు ఆకాశంలో నాకు హెలికాప్టర్ కనిపిస్తుంది. సో ఇది పర్యవేక్షణలో ఉందంట భద్రతా చర్యల పరంగా. ఏ కెమెరాలకు సంబంధించిన 360 కెమెరాస్ కొన్ని వందలు ఉన్నాయన్నారు. వాటి గురించి మనకు అనవసరం. హెలికాప్టర్ అయితే ఒకసారి చూపించాలని చూపించాను. సో ఇక్కడి నుంచి మనం ముందుకెళ్దాం. ఇక్కడి నుంచి అంతా మొత్తం బయటికి వెళ్ళేదన్నమాట, ఆ హనుమాన్ మందిర్ మీదుగా.
ఇది నాలుకోళ్ళ జంక్షన్ అని చెప్పాం కదా, ఇక్కడి నుంచి సంగమం స్నానం చేసిన తర్వాత ఇదే పాయింట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. వెనక్కి లేదు ఇంకంతా ముందుకే అనమాట. మనం కూడా ముందుకు వెళ్దాం, ఇంకా చిన్నగా స్టార్ట్ అవుదాం. ఈ జన ప్రవాహంలో నడుస్తూ చూసుకుంటూ వెళ్దాం. ఎంతోమందికి అనమాట ఇక్కడ ఉపాధి కల్పిస్తున్నారు. అంటే అసలు ఒక షాప్ అని పేరుని చెప్పలేమండి, కొన్ని వందల షాపులు, తినేవి, చేతు కట్టుకునే దారాలు, రకరకాల రుద్రాక్షలు, ఫ్రూట్స్. ఇక్కడ చూస్తేనేమో ప్రెస్ న్యూస్ ఛానల్స్, ఇందా చెప్పాం కదా పిఎం గారు అలాగే బూటన్ రాజు వస్తున్నారని. ఇక్కడ చూస్తేనేమో వీళ్ళు భజన చేస్తున్నారు. సో కళ్ళు లేని వాళ్ళు అనమాట. చాలా బాధగా ఉంది. సో ఇక్కడ నుంచి మనం కూడా బయటికి వెళ్ళిపోదాం. అంటే ముందుకెళ్తే కొంచెం 1 కిలోమీటర్లో హనుమాన్ మందిర్ అని చెప్పే కదా, అక్కడికి వెళ్దాం. ఎందుకంటే సాధువులు రకరకాల గుడారాల్లో ఉన్నారు. మనం వెళ్ళి ప్రత్యేకమైన వాళ్ళ వీడియోలు, ఫోటోలు తీయటం అనవసరం, టైం వేస్ట్. వచ్చాం, సంగమంలో మునిగాం, చూసాం, వెళ్దామని అన్నారు. సో నేను ఆ మాట కోసం కట్టుబడి ఎక్కడికి వెళ్ళకుండా కంటిన్యూ అవుతున్నాను. హనుమాన్ మందిర్, ఫోర్ట్ అండ్ హనుమాన్ మందిర్ 2 కలిసే ఉన్నాయి. అండ్ టైం అయిపోయింది, ఎందుకు ఇవాళ గేట్ క్లోజ్ చేసేసారు త్వరగా. అందరు బయట నుంచి నమస్కారం చేసుకుని స్టార్ట్ అవుతున్నాం. సో ఇక ఇదైతే ఎండింగ్ పాయింట్ అనమాట. హనుమాన్జీ మందిర్ దాటి వచ్చామంటే సంగమ మెయిన్ రోడ్లో నుంచి మనం క్రాస్ అయ్యాం కదా, స్టార్టింగ్ పాయింట్కి వచ్చేస్తాం. ఇక్కడ నుంచి ఇక బయటికి వెళ్ళిపోయింది బస్ స్టాండ్ రోడ్. దాదాపు నియర్ బై 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో జనాలు చూసారా, బరువులు, మనుషులు చీమల్లాగా ఉన్నారు. చలి లేదు, వాతావరణంతో పని లేదు. పుణ్య స్నానాలు చేయాలి, పాపాలు ఇచ్చేయాలి అన్నట్టు వచ్చారు, వెళ్తున్నారు. సో ఎంత చూసినా తక్కువ అనిపిస్తుంది ప్రయాగ. ఎందుకంటే ఆ చల్లగాలి, ఆ వాతావరణమే చాలా డిఫరెంట్గా ఉంది. అందుకే కుంభమేళ అంటేనే ఒక ప్రత్యేకమైన ఇది. సో మనం అది చూసుకుని ఇంకా బయలుదేరాం. ఇక్కడ చూస్తే ఒక పాప వైర్ మీద డ్యాన్స్ వేస్తుంది. పెద్దవాళ్ళు అంటారు కదా, కూటి కోసం కోటి విద్యలని. పక్కన బండి ఒకటి ఉంది. నేనైతే ఒక చిన్న చెరుకు రసం తాగేసి బయలుదేరుతాను. ఇప్పటి వరకు ఏం ఫుడ్ తినలేదు. మార్నింగ్ నుంచి 12:30 పైన అవుతుంది, సారీ 2:30 అవుతుంది. చెట్ల కింద చాలామంది ఉన్నారు. నడిచి అలసిపోయిన వాళ్ళు, వెళ్ళేవాళ్ళు, బయటికి వెళ్ళేవాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. నేనైతే ఇప్పటికీ ఈ వీడియోలో ఒక్క భావన కూడా చూపించలేదు, లైవ్లో చూస్తేనే ఫీల్ అవుతున్నాను. ఇక్కడ చూసారా, ఇది ఫ్రీ మీల్స్ అనమాట. అంటే ఉచిత యాత్రికులకి పెట్టే భోజనాలు అంటాం కదా, అదనమాట. కొన్ని వందల మంది పెడుతున్నారు. ఫోటో అయితే చూసుంటారు కాబట్టి మీకు తెలుస్తుంది. సో అక్కడి నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోదాం. నేనైతే సింపుల్లో కంప్లీట్ చేస్తాను. నేను ప్రయాగకు వచ్చాను, జస్ట్ మునిగాను, సంగమాన్ని అందరికీ చూపించాను. సో బయలుదేరుతున్నాను. ఇంతవరకు చాలు ప్రయాగ్కి. అలాగే వీడియో చూస్తున్న అందరికీ బాయ్ గైస్.